అందరికీ నమస్కారం. మహాశివరాత్రి కథ విన్నవారికి శివానుగ్రహం కలుగుతుంది. సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవికి చెప్పిన కథ. మహాశివరాత్రి అత్యంత పవిత్రమైన రోజు. ఆ మహాశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ రోజున ఎవరైతే ఈ కథను భక్తి శ్రద్ధలతో వింటారో వారికి ఆ పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. అంతటి పవిత్రమైనటువంటి ఈ మహాశివరాత్రి కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. కథలోకి వెళ్లే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్ కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఒకనాడు కైలాసంలో మేరు పర్వత శిఖరంపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉన్నారు. ప్రశాంతమైనటువంటి ఆ వాతావరణంలో పార్వతీదేవి తన మనసులోని సందేహాన్ని పరమశివునితో ఇలా చెప్పింది. స్వామి, భూలోకంలో మానవులు ఎన్నో పాపాలు చేస్తూ ఉంటారు కదా, మరి వారు పాపాలను ఎలా పోగొట్టుకోగలరు? ఏ వ్రతం చేస్తే వారికి మోక్షం లభిస్తుంది? ఏ వ్రతం అంత పవిత్రమైనది? దయచేసి నాకు తెలియచేయండి అని పార్వతీదేవి ప్రశ్నించింది. అప్పుడు ఆ బోళాశంకరుడు చిరునవ్వుతో ఈ విధంగా బదులిచ్చాడు. దేవి, మహాశివరాత్రి వ్రతం అత్యంత పవిత్రమైనది. మాఘమాస బహుళ చతుర్దశి నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి. తెలిసి చేసినా తెలియక చేసినా ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే చాలు, యముని భయం దూరం అవుతుంది, ముక్తి లభిస్తుంది. మహాశివరాత్రి మహిమను తెలిపే ఒక అద్భుతమైన కథను చెప్తాను, జాగ్రత్తగా విను అని ఇలా చెప్పాడు. పూర్వకాలంలో మధ్యప్రదేశంలో ఒక చిన్న గ్రామంలో చిత్రబాను అనే ఒక వేటగాడు ఉండేవాడు. అతడు ప్రతిరోజు అడవికి వెళ్లి జంతువుల్ని వేటాడి వాటిని అమ్మి అలాగే వాటి యొక్క మాంసాన్ని తిని తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతను చాలా పేదవాడు. తన కూతురు పెళ్లికి కావలసిన డబ్బు లేకపోవడంతో ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. చివరికి ఒక వ్యాపారి దగ్గర అప్పు తీసుకుని తన కూతురికి పెళ్లి చేశాడు. ఆ విధంగా ఉంది తన పరిస్థితి. కానీ నిర్ణీత సమయంలో అప్పు తీర్చకపోవడంతో కోపగించిన ఆ వ్యాపారి అతన్ని పట్టుకుని చెరసాలలో బంధించాడు. ఆ రోజు యాదృచ్ఛికంగా మహాశివరాత్రి కావడం ఆ చెరసాల బయట పండితులు, భక్తులు శివపురాణ కథలు వినిపిస్తున్నారు. చిత్రబానుడు కూడా ఆ పవిత్రమైన శివకథలను శ్రద్ధగా విన్నాడు. వేరే గత్యంతరం లేక ఆ మాటలు తన చెవిన పడుతూ ఉండేవి. ఇక సాయంత్రం అయినప్పుడు వ్యాపారిని బ్రతిమిలాడుకున్నాడు. కాళ్ళా వేళ్లా పడ్డాడు. దయచేసి ఈ రోజు నన్ను వదిలేయండి, రేపటికల్లా అప్పు మొత్తాన్ని తీర్చేస్తాను అని ఎంతగానో ప్రాధేయపడ్డాడు. ఇక ఆ వ్యాపారి అతని మాటలు నమ్మి వదిలేశాడు. ఇక చెరసాల నుండి విడుదలైనటువంటి చిత్రబానుడు వెంటనే మళ్లీ వేటకు బయలుదేరాడు. జంతువుల కొమ్ములు, దంతాలు, చర్మం, మాంసం అన్నింటినీ అమ్మి డబ్బు సంపాదించి రేపటికల్లా వ్యాపారి అప్పు తీర్చేయాలి అని మనసులో దృఢంగా నిశ్చయించుకున్నాడు. ఇక అడవంతా పిచ్చివాడిలా తిరిగాడు. ఇంతలో అతనికి చాలా దాహం వేసి ఆకలి వేసింది. చివరికి ఒక చెరువు దగ్గరికి చేరుకున్నాడు. నీళ్లు తాగి చెరువు పక్కనే ఉన్నటువంటి ఒక పెద్ద మారేడు చెట్టు పైకి ఎక్కి కూర్చున్నాడు. ఓహో, ఇక్కడ కూర్చుంటే ఖచ్చితంగా జంతువులు అయితే వస్తాయి. జంతువులు నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు వాటిని వేటాడడానికి ఇదే మంచి ప్రదేశం అని ఆ విధంగా తన మనసులో అనుకున్నాడు. సమయం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. కానీ తనకు తెలియకుండానే ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది. ఆ విషయం నిజంగానే అతనికి తెలియలేదు. ఆ చెట్టు కొమ్మల మధ్య దాక్కోవాలి అన్న ఉద్దేశంతో చిత్రబానుడు అక్కడ ఉన్నటువంటి ఆ మారేడు ఆకులన్నింటినీ తుంచి మెల్లగా క్రిందకి పడేస్తున్నాడు. అతనికి తెలియకుండానే ఆ మారేడు ఆకులు శివలింగం మీద ఒక్కొక్కటిగా పడుతూ ఉన్నాయి. అది కాస్త పరమశివునికి బిల్వార్చన అయింది. మారేడు దళ పూజ అయింది. కాసేపటికి చీకటి పడింది. రాత్రి వేళ అయింది. అప్పుడే ఆ నీటి వద్దకు ఒక గర్భిణి జింక నీళ్లు తాగడానికి వచ్చింది. ఇక చిత్రబానుడు వెంటనే బాణాన్ని గురిపెట్టాడు. ఆ విషయాన్ని గ్రహించినటువంటి ఆ జింక ఆ వేటగాడిని వేడుకుంటూ ఈ విధంగా అంది. ఓ వేటగాడా, నేను గర్భిణిని. నేను కొద్దిసేపట్లో నా బిడ్డకు జన్మనిస్తాను. నన్ను చంపితే 2 అమాయక ప్రాణాలు పోతాయి.
నీకు మహాపాపం కూడా తగులుతుంది. దయచేసి నా బిడ్డను కనే వరకు ఆగు. నా బిడ్డను కన్నాక మళ్ళీ వస్తాను. అప్పుడు నన్ను చంపు. నీ దగ్గరకు తప్పకుండా నేను వస్తాను అని ఆ జింక మాట ఇచ్చింది. ఆ మాటలు విన్నటువంటి వేటగాడికి తన హృదయంలో జాలి కలిగింది. సరే వెళ్ళు, కానీ వెంటనే తిరిగి రావాలి అన్నాడు. ఆ జింక కూడా సరేనంటూ వెళ్ళిపోయింది. కాసేపటికి మరో జింక అక్కడికి వచ్చింది. మళ్ళీ చిత్రబాణుడు బాణాన్ని సిద్ధం చేశాడు. ఆ జింక కూడా మళ్ళీ తనతో ఈ విధంగా మాట్లాడింది. వేటగాడా, నేను నా భర్తను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. అతను ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు. నేను వెళ్ళి అతన్ని కలిసి వస్తాను. దయచేసి నా కోసం కాసేపటి వరకు వేచి ఉండు అంటూ ఆ వేటగాడిని వేడుకుంటుంది. ఆ వేటగాడి హృదయం మరింత కరిగింది. సరే వెళ్ళు, కానీ ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా రావాలి అని కోపంగా అన్నాడు. ఇక ఆ జింక కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంతలోనే తన పిల్లలతో కలిసి మరో జింక అక్కడికి వచ్చింది. ఇక చిత్రబాణుడు మూడవసారి బాణాన్ని సంధించి వేయబోయాడు. మళ్ళీ ఆ జింక కూడా ప్రార్థించింది. దయగల వేటగాడా, నా పిల్లలను నా భర్త దగ్గర సురక్షితంగా వదిలి వస్తాను. అప్పటి వరకు కాస్త వేచి ఉండు. పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నన్ను నమ్ము, తప్పకుండా తిరిగి వస్తాను అని వేడుకుంటుంది. అయితే ఇప్పటికే 2 జింకల్ని ప్రాణాలతో వదిలేసిన చిత్రబాణుడు ఆలోచనలో పడ్డాడు. నాకు కూడా భార్యా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఆకలితో ఉన్నారు. ఇప్పుడు నిన్ను కూడా విడిచిపెట్టినట్లయితే నేను ఏమి తినాలి అని మనసులో అనుకుంటాడు. కానీ ఆ జింక కూడా నేను నా పిల్లల కోసం ఆలోచించినట్లే ఆ జింక కూడా తన పిల్లల కోసం ఆలోచిస్తుంది అని మనసులో తనలో తానే మాట్లాడుకున్నాడు. మళ్ళీ కరుణతో ఆ జింకను కూడా విడిచిపెట్టాడు. అది అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక సూర్యోదయం దగ్గరలో ఉంది. వేటగాడికి ఇంకా ఏమీ దొరకలేదు. ఆకలి మరింతగా పెరిగిపోయింది. ఇంతలో 4వ జింక అక్కడికి వచ్చింది. అది మొదటి 3 జింకల యొక్క భర్త. అది రాగానే ఇలా అంది, వేటగాడా, ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన 3 జింకలు కూడా నా ప్రియమైన భార్యలు. నువ్వు వారిని చంపేసి ఉంటే ఆ దుఃఖంలో నేను బ్రతకలేను. నన్ను కూడా చంపేయ్. లేదా వాళ్లను నమ్మినట్లే నన్ను కూడా నమ్ము. నేను వెళ్ళి వారిని కలిసి అందరం కూడా కలిసి మళ్ళీ నీ దగ్గరకు తిరిగి వస్తాము. మేము ఖచ్చితంగా మా మాట అయితే తప్పము అన్నది ఆ మగజింక. ఇక ఆ మాటలు విన్న చిత్రబాణుడికి అకస్మాత్తుగా ఏదో గుర్తొచ్చింది. రాత్రంతా కూడా ఉపవాసంతో గడిచింది. అదే శివరాత్రి వ్రతం అయింది. నిద్ర లేకుండా తెల్లవార్లు ఎదురు చూస్తూ జాగరణ చేశాడు. ఇక తాను తెలిసి చేసినా తెలియక చేసినా మారేడు దళాలను తుంచి కింద వేయడం వలన అవి శివలింగం మీద పడ్డాయి. అది కాస్త మారేడు దళ పూజ అయింది. ఇక ఆ రోజు ఉదయం చెరసాల బయట శివపురాణ కథలు కూడా విన్నాడు. అంటే శివపురాణ శ్రవణం కూడా జరిగింది. ఇక అతనికి తెలియకుండానే ఆ రోజున అతను పరిపూర్ణమైనటువంటి మహాశివరాత్రి వ్రతాన్ని చేశాడు. ఆ పరమశివుని యొక్క దివ్య కృపతో అతని కఠినమైన హృదయం మృదువైంది. మనసులో దయ, కరుణ నిండిపోయింది. ఇక కాసేపటికే ఆ 4 జింకలన్నీ కలిసి అక్కడికి వచ్చాయి. అవన్నీ కూడా వేటగాడితో చెప్పాయి, మేము మా మాట నిలబెట్టుకున్నాము. ఇప్పుడు నువ్వు కావాలంటే మమ్మల్ని చంపు అని ఆ జింకలన్నీ కూడా అతనితో చెప్పాయి. ఆ జింకల మధ్య ఉన్న అపారమైన ప్రేమను, మాట మీద నిలబడే స్వభావాన్ని, కుటుంబం పట్ల వారికున్న మమకారాన్ని, వీటన్నిటినీ చూసి చిత్రపాణుడికి పూర్తిగా జ్ఞానోదయం అయింది. అతని కళ్ళ నుండి కన్నీళ్లు కారాయి. హృదయంలో ఉన్నటువంటి హింసాభావం పూర్తిగా తొలగిపోయింది. వెళ్ళండి, నేను ఇకపై ఎప్పుడూ కూడా ఏ జంతువును హింసించను. నాకు ఈ రోజు జ్ఞానోదయం అయింది. మీ యొక్క సత్యనిష్ట నాకు జీవిత పాఠాన్ని నేర్పింది అని ఆ 4 జింకలను కూడా ప్రేమతో, ఉదార స్వభావంతో విడిచిపెట్టాడు. ఈ దివ్యమైనటువంటి దృశ్యాన్ని దేవలోకం నుండి దేవతలు చూస్తున్నారు. ఇక వారు కూడా ఆనందంతో పుష్పవర్షాన్ని కురిపించారు. ఆకాశం నుండి ఒక దివ్యమైనటువంటి పుష్పక విమానం అక్కడకు దిగివచ్చింది. వేటగాడు మరియు ఆ 4 జింకలు అందరూ కలిసి ఆ విమానంలోకి ఎక్కి శివలోకానికి చేరుకున్నారు. పరమశివుడు ఈ కథను చెప్తూనే పార్వతీదేవితో ఇలా అన్నాడు, ఈ మహిమను చూశావా దేవి? స్వచ్ఛమైన మనసుతో నన్ను పూజించే వారికి వారి పాపాలను నేను తప్పక తొలగిస్తాను. జన్మ జన్మల పాపాలు క్షణంలో భస్మమవుతాయి.
జంతువులను హింసించిన ఈ వేటగాడి అన్ని పాపాలను హరించి అతనికి ముక్తిని కలిగించాను. కఠినమైన హృదయాన్ని కోమలమైన హృదయంగా మార్చాను. హింసా భావాన్ని కూడా ప్రేమగా మార్చాను. తెలిసి చేసినా తెలియక చేసినా భక్తితో చేసినా యాదృచ్ఛికంగా చేసిన మహాశివరాత్రి వ్రతం మహాపుణ్యదాయకం. ఇదే ఈ వ్రతం యొక్క మహిమ. చిత్రభానుడు అనే వేటగాడు తెలియకుండానే ఉపవాసం ఉన్నాడు. అనుకోకుండా జాగరణ చేశాడు. యాదృచ్ఛికంగా శివలింగం మీద బిల్వ పత్రాలు పడ్డాయి. అయినా సరే తాను ముక్తి పొందాడు. ఈ కథ పరమశివుని యొక్క అనుగ్రహానికి ఓ గొప్ప సంకేతంగా చెప్పవచ్చు. మహాశివరాత్రి పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. ఈ రోజున రుద్రాభిషేకం వంటివి చేయడం శ్రేయస్కరం. ఉపవాసం అంటే శివనామస్మరణతో శివుడికి దగ్గరగా ఉండడం. ప్రస్తుత రోజుల్లో ఆరోగ్య పరిస్థితుల రీత్యా పూర్తి ఆహార నియమాలు పాటించలేని వారు ఆ రోజంతా కూడా శివనామస్మరణ చేస్తే చాలు, అంతటి పుణ్యము లభిస్తుంది. ఇక నిరాకారం నుంచి శరీర రూపం వరకు ఆయన అవతరించిన రాత్రిని మహాశివరాత్రి అంటారు. ఈ పవిత్రమైన రోజునే శివుడు లింగ రూపంలో దర్శనం ఇచ్చాడని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం కూడా ఇదే రోజున జరిగిందని పురాణాల్లో పేర్కొనబడింది. చూశారు కదండి, ఈ రోజు మనం శివరాత్రి కథను గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ను సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.